ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. క్రొత్త సంవత్సరములో దేవుడు కృపగా నడిపిస్తున్నాడు కదా. దేని గురించి చింతించకండి, భయపడకండి. దేవుని యొక్క హస్తం మీతో కూడా ఉంది. పరిశుద్ధాత్మని బలం మీకుంది. అది చాలు. ప్రభు ఇంత మట్టుకు నడిపించాడు, ఇంకను దేవుడు నడిపిస్తాడు. ఈ 8వ తేదీ మీతో పరిశుద్ధాత్ముడు ఏమని మాట్లాడాలనుకుంటున్నాడు? ఆ వచనాన్ని చదువుతున్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో 13వ వచనము. ఆయన కొందరిని అపోస్తలును గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మని అభిషేకములో మనము నింపబడి ప్రార్థించేటప్పుడు ఏదో కొంచెం అన్య భాష మాట్లాడి ప్రభువుని స్తుతించి అలాగే మన జీవిత దినములను ముగించుకోవడం దేవుని చిత్తం కాదు. మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆత్మ వరములను మీకిచ్చుటకిష్టపడుతున్నాడు. ఇంకనూ దానిని అధిగమించి మీ మీద ఒక ఉద్దేశం పెట్టి ఉన్నాడు. మిమ్ములను గురించి ఒక చిత్తము కలిగి ఉన్నాడు. లేదంటే మీ మీద ఒక పిలుపు ఉంది. ఆలోచించి చూడండి. 139 కోట్ల మంది ప్రజలలో నిన్ను నన్ను ప్రభు ఎన్నుకున్నాడంటే ఊరికే కారణం లేకుండానా? ఇక్కడ చూడండి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం ప్రతి ఒక్కరి మీద కుమ్మరింపబడేటప్పుడు అందులో కొందరిని అపోస్తలుగా, ప్రవక్తలుగా, సువార్తికులుగా, కాపరులుగా, ఉపదేశకులుగా ఏర్పరచుకుంటున్నాడు. అలాగైతే ఇందులో నుంచి మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, పరిశుద్ధాత్ముడు మీకు ఒక దర్శనాన్ని ఇస్తాడు. దేని కొరకు నేను నిన్ను పిలిచాను, దేనికోసం అభిషేకించాను, ఎందుకొరకు ఈ చర్చిలో నిన్ను ఉంచాను, ఎందుకొరకు ఈ పట్టణంలో నిన్ను ఉంచాను, ఈ గ్రామంలో, ఈ ఊరిలో ఉంచాను. సరేనా? అలాగైతే మీకు ఒక దర్శనము కావాలి. ఈ సంవత్సరపు ప్రారంభపు దినాలలో మీరు ప్రభు దగ్గర అడిగి పొందుకోవాలి. ఆ తరువాత మీ మీద ఒక పిలుపు ఉంటుంది. దాన్ని మీరు తెలుసుకోవాలి. ఏంటి బ్రదర్ చెప్తున్నారు? అనుదినము కష్ట మార్గం గుండా వెళ్తున్నాను. ఇవన్నీ మీరు పెద్ద పెద్ద సేవకులకు మాట్లాడితే పర్వాలేదు. మిమ్మలను అల్పముగా ఎంచవద్దు. ఎందుకంటే దేవుడు దీనులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి అధికారులతో కూర్చోబెడతాడు. బలవంతులను సిగ్గుపరచుటకై దేవుడు బలహీనులనే ఏర్పరచుకుంటున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకై దేవుడు లోకములో వెర్రివారిని ఎన్నుకుంటున్నాడు. అందువలన కాలము అమూల్యమైంది. ఈ సంవత్సరం మీరు ప్రభువు చేత వాడబడబోతున్నారు. మీలో ఉన్నటువంటి అభిషేకమును ప్రజ్వలింపచేసి, ప్రభువా, నా మీద మీరు ఉంచిన ఉద్దేశం, ఆ దర్శనం నేను పొందుకోవాలి. అందుకు పరిశుద్ధాత్ముడు నాకు అనుగ్రహము చూపాడు. ఆ ఉద్దేశంతో మీరు ప్రార్థించగా మీకు తెలియని భారం మీలోనికి కలుగుతుంది. ఆ భారం వస్తుంది. ఏ ఉద్దేశం చేత మీరు పిలువబడ్డారో ఆ భారం పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో ఉంచుతాడు. ఆ భారమును చెప్పి ప్రార్థించినట్లయితే ఆ తదుపరి కార్యములను ప్రభువు చేస్తాడు. ఆమెన్. అప్పుడే దర్శనము నెరవేరుతుంది. మీరు మీకు ఆశీర్వాదముగా ఉంటారు, ఎదుటివారికి ఆశీర్వాదంగా ఉంటారు. సరేనా? ఈ కృపల కొరకు ఇప్పుడు నేను ప్రార్థిస్తాను. మీరు ఒక సాధారణమైన మనుషులుగా ఉండవచ్చు, అసాధారణమైన అద్భుతములు చేసే బిడ్డలుగా మారుతారు. ప్రభువునందు విశ్వసించండి. ప్రార్థించుదామా? మా పరిశుద్ధమైనటువంటి మంచి తండ్రి, ఈ ప్రత్యేకమైనటువంటి జనవరి 8వ తేదీ నందు ప్రభువా, మీ బిడ్డలలో మీరు ఉంచినటువంటి దర్శనం, ఉద్దేశం, దీనిని నేర్చుకోవడానికి, పొందుకోవడానికి, ప్రకాశించుటకు పరిశుద్ధాత్ముడా ఆన్నో దినము మీతో నడవాలి కదా. అలాంటి కృపలను మీ బిడ్డలకు ఇచ్చినందుకు స్తోత్రం. ఎవరెవరు నాతో కలిసి ప్రార్థిస్తున్నారో ఈ కృపను మీరు ఇవ్వండి. కుటుంబములో దైవికమైన ప్రసన్నత రావాలి. కృంగుదలలు, బలహీనతలు, భయము, దిగులు, మత్తు, అంధకార క్రియలు అన్నీ వెళ్ళగొట్టి ప్రార్థిస్తున్నాను. దేవుని మహిమ మీ బిడ్డలతో ఉండాలయ్యా. మీ రాకడకని మీ బిడ్డలను సిద్ధపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభువుకు స్తోత్రం. మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేసేటప్పుడు ఆ కుటుంబాలన్నీ ప్రభువులోనికి వస్తున్నాయి చూడండి. సరేనా? కనుక ఈరోజు మీరు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు మీరు పొందుకున్న అద్భుతములు కమెంట్ సెషన్లో మీరు రిజిస్టర్ చేయండి. హిందీ భాష తెలిసిన వారు మీరు ఎంతమందికైనా షేర్ చేయండి. మీరు ఎంతమందికి షేర్ చేశారో కమెంట్లో పెట్టండి.
ప్రభువుకి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామం మహిమపరచబడును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.